రైట్. సో చూడమ్మా, ప్రీవియస్ క్లాస్లో మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం కదా, 4th క్వశ్చన్. సో ఏమన్నారు, క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో ఆ 5 ఇయర్స్కి వచ్చినటువంటి క్యాష్ ఫ్లోస్ 1 2 3 4 5 వచ్చిన క్యాష్ ఫ్లోస్ యాన్యుటీ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే వచ్చేది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో. ఇవి నేను చెప్పేది దీని గురించి. ఈ 5 ఇయర్స్ యాడ్ చేస్తే సేమ్ అలాగే ఇక్కడ కూడా 12% ఫ్యాక్టర్, 40,000 ఇంటూ డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఫర్ ఫస్ట్ ఇయర్, 50,000 into discount factor for second year, 70,000 into discount factor for third year to fourth year, fifth year. ఇవి కనుక్కోవడం మీకు చెప్పాను కదా. ఇప్పుడు 12% డిస్కౌంట్ ఫ్యాక్టర్ని 1/1 ప్లస్ 1/1.12 ఈజ్ ఈక్వల్ టు కొట్టడం. ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు వస్తుంది. సో ప్రాజెక్ట్ సిడి సేమ్ అలా చేస్తే ఈజీ. ఎన్పివి కనుక్కుంటాం, ఎక్కడ హైయెస్ట్ ఎన్పివి ఉంటే వాటిని యాక్సెప్ట్ చేస్తాం విత్ ఇన్ ద 5 lakhs. నెక్స్ట్ దాంట్లో చూడండి, సపోజ్ క్వశ్చన్ 5 చూడండి అమ్మా. సపోజ్ వీ హ్యావ్ 3 projects ఇన్వాల్వింగ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్ 5.5 lakh, 75,000 అండ్ ఐ థింక్ ఇదేంటి కరెక్టేనా, $1,20,000 ఉంది రెస్పెక్టివ్లీ. Suppose further that the sum of discounted cash inflows for the projects are 6,50,000, 95,000 and 1,30,000 respectively. Calculate the desirability factor for 3 projects. Desirability factor is very simple amma. మీకు ఆల్రెడీ మనం మాట్లాడాం, టెక్నిక్స్లో ఎన్పివి మాట్లాడాం, అట్లానే పిఐ మాట్లాడాం, గుర్తుందా మీకు? పిఐ అంటే ఏంటమ్మా, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్. దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఎన్పివి ఫార్ములా వచ్చేసి ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లో. ఇది ఓన్లీ ఒక ఫిగర్ రూపంలో పాజిటివా నెగిటివా వస్తుంది. అలా కాకుండా పిఐ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అయితే ఇక్కడ మైనస్ చేయము, డివైడెడ్ బై చేస్తాము. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో డివైడ్ బై ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లో. దీన్ని బట్టి ఇది గ్రేటర్ దాన్ 1 ఉంటే యాక్సెప్ట్ చేస్తాం, లెస్ దాన్ 1 ఉంటే రిజెక్ట్ చేస్తాం అనుకున్నాం. ఇప్పుడు ఇదేంటి, ఫర్ ఎగ్జాంపుల్ 1.12 ఉంది అనుకోండి. దాని ఆన్సర్ ఏంటంటే, మనం ఈ ప్రాజెక్ట్లో ₹1 ఇన్వెస్ట్ చేస్తే మనకి ₹1.12 రిటర్న్ వస్తుంది. ₹1 ఇన్వెస్ట్ చేస్తే ₹1.12 వస్తుంది. అదే లెస్ దాన్ 1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.82 ఉందనుకోండి, దాని అర్థం ₹1 ఇన్వెస్ట్ చేస్తుంటే 82 పైసానే తిరిగి వస్తుంది. అంటే మన డబ్బులు కూడా మనకి రావట్లేదు. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది డిజైరబుల్? 1.12 ఈజ్ డిజైరబుల్. సార్ 2 గ్రేటర్ దాన్ 1 ఉంటే, అంటే ఒకటేమో 1.1 ఇంకోటేమో 1.3 ఉంటే అప్పుడు ఏం చూసుకోవాలి? క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్. 1.1 అంటే అర్థం ఏంటి, నువ్వు ₹1 ఇన్వెస్ట్ చేస్తే ₹1.10 నీకు తిరిగి వస్తుందని. రెండోది ఏంటి, 1.3 అంటే ₹1 ఇన్వెస్ట్ చేస్తే ₹1.30 తిరిగి వస్తుందని. అంటే ఎక్కడ ఎక్కువ రిటర్న్ వస్తుంది? సెకండ్ కేసులో ఎక్కువ రిటర్న్ వస్తుంది. సో కాబట్టి వీ షుడ్ యాక్సెప్ట్ సెకండ్ ప్రపోజల్. మీకు అర్థమవుతుందా? సో అలా అనమాట, చాలా సింపుల్ ఇది, జాగ్రత్త చూడండి. సో అట్లానే డిజైరబిలిటీ ఫ్యాక్టర్ ఇక్కడ చూడండి, డిస్కౌంట్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఇచ్చేసాడు 5.5 lakh, 75,000, 1,20,000. ఇప్పుడు డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇస్తున్నాడు 6.5 lakh, 95,000, 1,30,000. క్యాలిక్యులేట్ డిజైరబిలిటీ ఫ్యాక్టర్స్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ప్రాజెక్ట్కి డిజైరబిలిటీ ఫ్యాక్టర్ చూసుకుంటే ఇన్ఫ్లో డివైడ్ బై అవుట్ఫ్లోనే కదమ్మా. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ఫ్లో ఎంత, 6,50,000 డివైడ్ బై అవుట్ఫ్లో ఎంత, 5,50,000. వేసి చెప్పరా, మీరు క్యాలిక్యులేటర్లు తీసి ఎంటర్ చేసి నొక్కేలోపు నేనే చెప్పుకోవచ్చు. ఏముందమ్మా, 65/55 కదా, అంటే ఎంత వస్తుంది, 1.18. దీని అర్థం ఏంటి, ఈ ప్రాజెక్ట్లో ₹1 ఇన్వెస్ట్ చేస్తే మనకి ₹1.18 వస్తుంది అని. ఇప్పుడు ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. సెకండ్ ప్రాజెక్ట్ చూస్తే ఇన్ఫ్లో 95,000, అవుట్ఫ్లో 75,000. అంటే డిజైరబిలిటీ ఫ్యాక్టర్ అంటే 95 డివైడ్ బై 75 అంటే ఎంత, 1.26. రౌండ్ ఫిగర్ చేస్తే 1.267 అనమాట. ఓకేనా? సో అంటే దీని అర్థం ఏంటి, ఈ ప్రాజెక్ట్లో ₹1 ఇన్వెస్ట్ చేస్తే
₹1 మీద 26 పైస్ మనకి ప్రాఫిట్ వస్తుంది, రౌండ్ ఫిగర్లో 27 పైస్ ప్రాఫిట్ వస్తుంది. వేరే థర్డ్ దాంట్లో చూస్తే నువ్వు ఇన్వెస్ట్ చేసేది ఎంతమ్మా, 1,20,00,000, నీకు వస్తుంది రిటర్న్ ఎంత, 1,30,00,000. అంటే క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, 1.000998, అంటే 1.001 అంటే ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అండ్ నో ప్రాఫిట్ నో లాస్ జోన్లో ఉన్నావు. ఇప్పుడు ఈ మూడిట్లో ఏది డిజైరబుల్ అంటే అమ్మ 1 కానీ అంతకన్నా ఎక్కువ ఉండాలి, 3 డిజైరబులే. కానీ ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్న ప్రపోజల్ బి, సెకండ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మోస్ట్ డిజైరబుల్ ప్రాజెక్ట్. ఫస్ట్ దీన్ని యాక్సెప్ట్ చేయి, ఇంకా డబ్బులు ఉంటే దీన్ని యాక్సెప్ట్ చేయి. ఇంకా థర్డ్ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేస్తే నీకు ఆల్మోస్ట్ నో ప్రాఫిట్ నో లాస్ బ్రేక్ ఈవెన్ జోన్లో ఉంటావు, నీకు ప్రాఫిట్ ఉండదు అలాగని లాస్ కూడా ఏమీ ఉండదు. ఓకేనా, అర్థమైందా? ఒకసారి చూడండి. అయిపోయిందా? సార్ కింద ఎవరైనా స్టూడెంట్ ఉంటే ఒక వర్కింగ్ క్యాలిక్యులేటర్ పంపిస్తారా? ఇక్కడ 2 ఉన్నాయి కానీ పని చేయట్లేదు.
రైట్. బిఫోర్ దట్ ఒకసారి కాల్సి వచ్చేలో మన క్వశ్చన్ 6 చూద్దాం. చూడండమ్మా ఏమంటున్నారు. ఏ లిమిటెడ్ ఈజ్ ఇవాల్యుయేటింగ్ ఏ ప్రాజెక్ట్ ఇన్వాల్వింగ్ an outlay. అవుట్లే అంటే క్యాష్ అవుట్ఫ్లో అనమాట. అవుట్ఫ్లో ఎంత 10 lakh రూపీ, రిజల్టింగ్ ఇన్ అన్ యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో ఆఫ్ 2,50,000 ఫర్ 6 years. అమ్మా ఈ క్యాష్ ఇన్ఫ్లో అంటే నువ్వు ఇన్వెస్ట్ చేయాల్సింది 10 lakhs. 10 lakh ఇన్వెస్ట్ చేస్తే అవుట్ఫ్లో పెడితే నీకు 2,50,000 వస్తుంది. ఎన్ని రోజులు వస్తుంది? అట్లా 6 years పాటు వస్తుంది. ఓకేనా. ఇప్పుడు అజ్యూమింగ్ ద సాల్వేజ్ వాల్యూ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ 0 అంటే లాస్ట్లో ఇంకే రాదు. డిటర్మైన్ ద ఐఆర్ఆర్ ఆఫ్ ద ప్రాజెక్ట్. వాట్ ఈస్ ద ఐఆర్ఆర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కనుక్కోమంటున్నాడు. మా జాగ్రత్త వినండి. ఐఆర్ఆర్ అంటే ఏంటి? ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. అసలు ఐఆర్ఆర్ ఎలా కనుక్కుంటామంటే ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో, బేసికలీ థియరీ పార్ట్లో మాట్లాడుకుంటే ఐఆర్ఆర్ ఈజ్ ద రేట్ ఎట్ విచ్ ఎన్పివి బికమ్స్ 0. ఏ రేట్ దగ్గర అయితే ఎన్పివి 0 అవుతుందో దాన్ని ఐఆర్ఆర్ అంటాం. సో ఇప్పుడు ఎన్పివి 0 అవడం అంటే అర్థం ఏంటి? ఎన్పివి ఫార్ములా ఏంటి? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో మైనస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్. అదే కదా ఎన్పివి అంటే. ఇప్పుడు ఎన్పివి 0 అంటే అర్థం ఏంటి? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ రెండు ఈక్వల్ అనే కదా. అంటే ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ ఎక్కడైతే ఈక్వల్, ఏ రేట్ దగ్గర అయితే, ఏ డిస్కౌంట్ ఫ్యాక్టర్ రేట్ దగ్గర అయితే ఈక్వల్ అవుతాయో దాన్నే మనం సింప్లీ ఐఆర్ఆర్ అని అంటాం. అవునా? దీన్నే కదా మనం ఐఆర్ఆర్ అంటాం. సో ఇక్కడ మనం ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ చూస్తే అవుట్ఫ్లోస్ ఏమో 10 lakh ఉంది, ఇన్ఫ్లోస్ ఏమో 2,50,000 ఫర్ 6 years ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు ఏ రేటు దగ్గర అయితే ఈక్వల్ అవుతాయో దాన్నే మనం ఐఆర్ఆర్ కనుక్కుంటాం. సో ఐఆర్ఆర్ కనుక్కోవడానికి థియరిటికల్గా మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ టు సాల్వ్ ఐఆర్ఆర్ ఆర్ టు ఫైండ్ ఐఆర్ఆర్ ఇన్ ఏ క్విక్ వే. ఈజీగా త్వరగా కనుక్కోవడానికి ఐఆర్ఆర్ కనుక్కోవాలంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ క్లాసెస్లో చూసాం, మళ్ళీ ఒకసారి నేను చెప్తాను, జాగ్రత్త వినండి. టేక్ 2 డిస్కౌంట్ రేట్స్. ఏదైనా 2 డిస్కౌంట్ రేట్స్ తీసుకోండి. నేను 5%, 4% ఒకటి, అలాగే 20% ఒకటి తీసుకుంటాం. 4%, 20% తీసుకుందాం. మనకి ఎన్ని ఇయర్స్? 6 years కాబట్టి 6 డిస్కౌంట్ రేట్స్ తీసుకోవాలి మనం. అర్థమవుతుందా? సో 6 years కాబట్టి 6 డిస్కౌంట్ రేట్స్ అమ్మ. అర్థమైందా? ఒకసారి నువ్వు తీరా డిస్కౌంట్ రేట్స్ ఒకసారి. టేబుల్ ఏం కాదు, క్యాలిక్యులేటర్లో చేసి చెప్పవచ్చు. ఏంటి పక్కన నాయిస్?
అయిపోయిందా గోలా రైట్. సో చూడండి 4% దగ్గర 20% దగ్గర ఫస్ట్ 6 ఇయర్స్కి డిస్కౌంట్ ఫ్యాక్టర్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ తీసుకోండి 1 2 3 4 5 6. 4% దగ్గర అంటే 1/1.04 అంటే 0.96. నేను 2 digits వరకే తీసుకుంటున్నా రౌండింగ్ ఆఫ్, మీరు కావాలంటే 3 తీసుకోవచ్చు. 0.92 0.88 0.85 0.82 0.79. ఇది నాకు ఫస్ట్ 6 ఇయర్స్కి 4% దగ్గర వస్తున్న డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ ఇంటూ క్యాష్ ఫ్లో సేమ్ కదమ్మా, ఎవ్రీ ఇయర్ 2,50,000 కదా. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, వీటన్నిటిని యాడ్ చేసేసుకోవచ్చు యాన్యుటీ ఫ్యాక్టర్ కింద. 0.96 0.92 0.88 0.85 0.82 0.79 అన్నీ యాడ్ చేసి టోటల్ ఎంత వచ్చింది 5.22 వచ్చింది. ఇంటూ క్యాష్ ఫ్లో ఎంత 2,50,000 కదా, ఇంటూ 2,50,000 కొట్టాను అనుకోండి, ఎంత 13,05,000. 13,05,000 ఇదేంటో తెలుసా, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. అవుట్ఫ్లో ఆల్రెడీ మనకు తెలుసు 10 lakhs అని. అంటే ఇక్కడ ఎన్పివి ఎంత వస్తుంది, ఇన్ఫ్లో మైనస్ అవుట్ఫ్లో కదా, అంటే 13,05,000 మైనస్ 10 lakhs అన్నమాట. అంటే ఎన్పివి పాజిటివ్ వచ్చింది. ఎంత పాజిటివ్ 3,05,000 అన్నమాట. ఇది ఫస్ట్ డిస్కౌంట్ రేట్ దగ్గర. ఇప్పుడు సెకండ్ డిస్కౌంట్ రేట్ చూద్దాం. ఇందాకలాగే సేమ్ ఇయర్ 1 2 3 4 5 6 అన్నమాట. 20% దగ్గర చూస్తే 1/1.2. సో ఫస్ట్ డిస్కౌంట్ రేట్ 0.83, సెకండ్ది 0.69, థర్డ్ వన్ 0.58, 578 ఉంది రౌండ్ ఫిగర్ కాబట్టి 58 తీసుకుంటున్నా. 0.48, 0.40, తర్వాత 0.33. వీటన్నిటినీ మనం యాడ్ చేస్తే 3.31. ఏంటమ్మా 3.31 ఇంటూ క్యాష్ ఇన్ఫ్లో మనకు తెలుసు 2,50,000 అని. ఇప్పుడు చేస్తే ఎంత వచ్చింది 8,27,500. అంటే ఇక్కడ మళ్ళీ సేమ్ ఎన్పివి కనుక్కుంటే ఇన్ఫ్లో మైనస్ అవుట్ఫ్లో కాబట్టి ఇన్ఫ్లో 8,27,500, అవుట్ఫ్లో 10 lakhs తీసుకుంటే నెగిటివ్ వచ్చింది. ఎంత 1,72,500 ఎన్పివి నెగిటివ్ వచ్చింది. అంటే ఇందాక మనం ఏమనుకున్నాం, ఐఆర్ఆర్ ఇస్ ద రేట్ అట్ విచ్ ఎన్పివి బికమ్స్ జీరో. ఏ రేట్ దగ్గర అయితే ఎన్పివి జీరో అయిద్దో అది ఐఆర్ఆర్. ఇప్పుడు చూడండి ఇక్కడేమో ఎన్పివి పాజిటివ్ అయింది, ఇక్కడేమో ఎన్పివి నెగిటివ్ అయింది. అమ్మ పాజిటివ్కి నెగిటివ్కి మధ్యలో ఖచ్చితంగా జీరో అయ్యి ఉంటుందిగా. మనకు కావాల్సింది ఈ పాయింట్ కావాలి. పాజిటివ్ రేట్ ఏమో 4%, ఇక్కడ వచ్చిందేమో 3,05,000. నెగిటివ్ రేట్ ఏమో 20%, ఇక్కడ వచ్చిందేమో మైనస్ 1,72,500. ఇక్కడ జాగ్రత్త చూస్తే 4కి 20కి మధ్య డిఫరెన్స్ ఎంత 16%. అలాగే ప్లస్ 3,05,000కి మైనస్ 1,72,500కి డిఫరెన్స్ ఎంత అంటే 3,05,000 ప్లస్ 172,500 అంటే 4,77,500. అంటే మన డిస్కౌంట్ రేటు 4% నుంచి 20%కి పెంచడం వల్ల ప్లస్ 3,05,000 ఉండేది మైనస్ 1,72,500 అయింది. అంటే నెట్ చేంజ్ ఏంటో తెలుసా, ఉన్న పాజిటివిటీ 3,05,000 మొత్తం పోయింది,
పైపెచ్చు నెగిటివిటీ 1,72,500 అయింది. అంటే మొత్తం ఎంత చేంజ్ వచ్చింది? 4,77,500. ఇదంతా ఎవరి వల్ల? 16% డిస్కౌంట్ రేట్ చేంజ్ చేయడం వల్ల. 16 ఏంటి? 4కి 20కి డిఫరెన్స్ అదే కదా. అట్లా సార్ మరి నాకు 4,77,500 చేంజ్ అక్కర్లేదు, నాకు జీరో కావాలి. జీరో అంటే 3,05,000 ప్లస్ కాస్త -3,05,000 అయిపోతే జీరో అయిపోద్ది కదా. నాకు 3,05,000 తగ్గితే చాలు. దీన్ని ఎలా కనుక్కుంటాం? జాగ్రత్త చూడండి. 4,77,500 చేంజ్ అవ్వాలంటే డిస్కౌంట్ రేట్ 16% చేంజ్ అవ్వాలి. అదే 3,05,000 చేంజ్ అవ్వాలంటే డిస్కౌంట్ రేట్ ఎంత చేంజ్ అవ్వాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 16/4,77,500 ఇంటూ 3,05,000. చూసి ఎంత వచ్చిందమ్మా? 10.22 వచ్చింది. 10.22%. అంటే 16% కాదు, 10.22% ఇంక్రీజ్ చేయాలి. ఇప్పుడేంటి? ఓల్డ్ డిస్కౌంట్ రేట్ ఎంత? 4. ఈ 4%కి 10.22% మనం యాడ్ చేసాం అనుకోండి, అంటే ఎంత? 14.22% మనం తీసుకున్నాం అనుకోండి. ఏది? రేట్ ఆఫ్ రిటర్న్, అదే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కింద తీసుకున్నాం అనుకోండి. ఈ డిస్కౌంట్ ఫ్యాక్టర్ దగ్గర ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ రెండు ఈక్వల్ అవుతాయి. అంటే 14.22% ఈజ్ ద IRR ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఈ క్వశ్చన్ నెంబర్ 6 ఉంది కదా, దీనికి ఆన్సర్ ఎంతమ్మా? 14.22%. ఇది రౌండింగ్ ఆఫ్ డిఫరెన్సెస్ ఎవరికైనా రావచ్చమ్మా, ఎందుకంటే నేను ముందే చెప్పాను, నేను జస్ట్ 2 డిజిట్స్ మాత్రమే తీసుకుంటున్నాను. ఓన్లీ ఎంత తీసుకుంటున్నానమ్మా? 2 డిజిట్స్ మాత్రమే రౌండింగ్ ఆఫ్ డిఫరెన్సెస్ మనం తీసుకుంటున్నాం. మిగిలింది మనం కన్సిడర్ చేయట్లేదు. కాబట్టి కొంతమంది 3 డిజిట్స్ తీసుకున్నా, 4 డిజిట్స్ తీసుకున్నా రౌండింగ్ ఆఫ్ డిఫరెన్సెస్ వల్ల వాళ్ళకి ఏదో మైన్యూట్ డిఫరెన్సెస్ రావచ్చు తప్ప, నాకు 14 వస్తే వాళ్ళకి 16 రాదు, లేదా 14 వస్తే 12 రాదు. డిఫరెన్సెస్ 0.5%, 1% ఇలా చేంజ్ రావచ్చు తప్ప మరి హ్యూజ్ డిఫరెన్సెస్ అయితే ఏమీ రావు. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ వీ విల్ ఫైండ్ అవుట్ IRR. అర్థమైందా? IRR అంటే అర్థం, IRR ఇస్ ద రేట్ ఎట్ విచ్ NPV బికమ్స్ జీరో. రేట్ ఎట్ విచ్ NPV బికమ్స్ జీరో. సో ఆ NPV జీరో ఎక్కడ అవుతుందో మనం కనుక్కోవడమే మన టాపిక్ అనమాట. NPV జీరో ఎక్కడ అవుతుందో కనుక్కున్నాం. రెండు డిస్కౌంట్ రేట్స్ తీసుకుంటున్నాం. ఒక డిస్కౌంట్ రేట్, రెండో డిస్కౌంట్ రేట్, రెండు సేమ్ డిఫరెన్స్, ఒకటి లీస్ట్ ఒకటి హైయెస్ట్ తీసుకుని రెండు మధ్య IRR ఉండేలా చూసుకుంటాం. పాజిటివ్ నెగిటివ్ మధ్యలో జీరో ఉంది అంటే అక్కడ IRR ఉంటుంది. ఆ డిఫరెన్సెస్ కనుక్కొని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేది IRR. ఓకేనా? సో ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సింపుల్. ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి చూసుకోండి. రెండు డిస్కౌంట్ రేట్ చూసుకున్నాం, 4, 20 డిస్కౌంట్ రేట్స్ కనుక్కున్నాం. క్యాష్ ఇన్ఫ్లోస్ ప్రజెంట్ వాల్యూ కనుక్కున్నాం. NPV కనుక్కున్నాక రెండింటికి ఒకటేమో పాజిటివ్ ఒకటేమో నెగిటివ్ వచ్చింది. రెండింటి యొక్క డిఫరెన్సెస్ తీసుకున్నాం, ఎంత తగ్గించాలో తీసుకున్నాం. వచ్చిన 10.22 వచ్చింది. దీన్ని లీస్ట్ డిస్కౌంట్ రేట్కి యాడ్ చేసాం, వచ్చేది 14.22. సార్ చూసుకోండి, నోట్ డౌన్ చేసేసుకుంటే ఫాస్ట్గా మనం నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చు. అయిపోయిందా? చూసుకున్నారా? డౌట్స్ ఏం లేవు కదా? అయిపోతే మన నెక్స్ట్ ప్రాబ్లమ్ సేమ్ ఇలాంటి దాని మీద ఉంది. ఇది మీరు సాల్వ్ చేయొచ్చు ఈజీగా. నేను చెప్తాను, మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, సేమ్ క్వశ్చన్ నెంబర్ 7 అదే అడుగుతున్నాడు. క్యాలిక్యులేట్ IRR
ఆఫ్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ 1,36,000 విచ్ ఈల్డ్స్ ద ఫాలోయింగ్ క్యాష్ ఇన్ఫ్లోస్. అమ్మ 1,36,000 అనేది ఏంటి? ఇప్పుడు అవుట్ఫ్లో. ఐఆర్ఆర్ నేను కనుక్కోమంటున్నాడు. లైఫ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ 5 years, క్యాష్ ఫ్లోస్ ఫస్ట్ 30, నెక్స్ట్ 40, 60, 30, 20 ఇలా ఇస్తున్నాడు. ఇప్పుడు నువ్వు కనుక్కోవాలి క్యాష్ ఇన్ఫ్లోస్, అది ఐఆర్ఆర్ ఎక్కడుందో కనుక్కోవాలి. ఇప్పుడు జాగ్రత్త చూడు, సింపుల్. ఇందా నేను చెప్పినట్టు 2 డిస్కౌంట్ రేట్స్ తీసుకుంటావు, ఏదో ఒకటి, ఒక లీస్ట్ ఒక హైయెస్ట్. 420 తీసుకున్నాం కదా, ఇప్పుడు కూడా మీరు కావాలంటే అదే తీసుకోవచ్చు, లేదా 225 తీసుకోవచ్చు, లేదా 320 తీసుకోవచ్చు. మీ ఇష్టం అమ్మ, ఇదే తీసుకోవాలి అదే తీసుకోవాలని హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు, మీకు నచ్చింది. కాకపోతే ఒక ఎన్పివి పాజిటివ్, ఒక ఎన్పివి నెగిటివ్ వచ్చేలా చూసుకోండి. ఎన్పివి పాజిటివ్ ఎప్పుడు వస్తుంది? డిస్కౌంట్ రేట్ తక్కువ ఉన్నప్పుడు బాగా ఎన్పివి పాజిటివ్ వస్తుంది. ఎన్పివి నెగిటివ్ ఎప్పుడు వస్తుంది? డిస్కౌంట్ రేట్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు. సార్ ఇలాగే పాజిటివ్ నెగిటివ్ వచ్చేలాగే తీసుకోవాలా, ఎలాగైనా తీసుకోవచ్చా? యాక్చువల్లీ అసలు ఎలా అయినా తీసుకోవచ్చమ్మా. పాజిటివ్ నెగిటివ్ రాకపోయినా కూడా ఆ రెండు ర్యాండమ్ డిస్కౌంట్ రేట్స్ తీసుకున్నా కూడా ఆ రెండింటి మధ్య వచ్చే డిఫరెన్స్ బట్టి మనం ఎన్పివి డిఫరెన్సెస్ బట్టి మనం ఐఆర్ఆర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసేవచ్చు. అర్థమైందా? మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్లీ ఇది ఈజీగానే అర్థమైపోతుంది. పెద్ద అంత గొప్పగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. ఓకే, సో నార్మల్లీ ఇక్కడ ఒక 2 డిస్కౌంట్ రేట్స్ తీసుకోండి. ఒక 5 ఒకటి తీసుకోండి, ఒకటి 22 తీసుకోండి. 5, 22 తీసుకొని 5 yearsకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందాకట్లాగా మన యాన్యుటీ ఫ్యాక్ట్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇందాక అన్ని ఈక్వల్ క్యాష్ ఫ్లోస్. 2,50,000 6 years కాబట్టి 2,50,000. ఇక్కడ 30, 40, 60, 30, 20 మారుతూ ఉన్నాయి కాబట్టి అమ్మ ఎవ్రీ ఇయర్ మనం డిస్కౌంట్ ఫ్యాక్టర్ మల్టిప్లై చేసి తీసుకోవాలి. ఇప్పుడు 5% తీసుకున్నాం అనుకోండి, 5% అంటే ఎంత? 1/1.05. ఓకే, ఎంత వస్తుంది? ఫస్ట్ డిస్కౌంట్ ఫ్యాక్టర్ 0.95 వస్తుంది, సెకండ్ డిస్కౌంట్ ఫ్యాక్టర్ 0.91 వస్తుంది, థర్డ్ది 0.86, ఫోర్త్ది 0.82, నెక్స్ట్ది 0.78 ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? 30,000 × 0.95, 40,000 × 0.91 ఇలా మల్టిప్లై చేసి వచ్చిందంతా యాడ్ చేయాలి. అప్పుడు వచ్చేది నీకు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్. దీన్ని 1,36,000 నుంచి తీసేయాలి. అప్పుడు వచ్చేది నీకు ఎన్పివి. ఇక్కడ కనుక్కోండి, 30,000 × 0.95 ప్లస్ 40,000 × 0.91 ప్లస్ 60,000 × 0.86 ప్లస్ 30,000 × 0.82 ప్లస్ 20,000 × 0.78. మొత్తం అంతా మీరు చూసుకుంటే 1,56,729 వస్తుంది. దీనిలో నుంచి ఇప్పుడు మీరు ఇందాక చూసుకున్న 1,36,000 తీసేశారనుకోండి, ఏమొస్తుంది? ఎన్పివి 20,729 వస్తుంది. ఇది ఎన్పివి పాజిటివ్. ఎన్పివి ఏంటమ్మా? ఇది పాజిటివ్. ఇలాగే ఇప్పుడు 22% తీసుకున్నారనుకోండి, ఎన్పివి నెగిటివ్ వస్తుంది. ఆ ఎన్పివి కనుక్కుంటారు, రెండింటి మధ్య డిఫరెన్సెస్ కనుక్కుంటారు. ఒకసారి అది కూడా ఫైండ్ అవుట్ చేస్తే ఒకసారి ఇదంతా అరేంజ్ చేద్దాం. ఇక్కడ ఎన్పివి మనకు వచ్చేసింది కదా, ఎంత వచ్చింది? 20,729. 20,729. ఇప్పుడు 22% తీసుకోండి. 22%కి డిస్కౌంట్ రేట్స్ ఏంటి? 1/1.22. డిస్కౌంట్ రేట్ స్టార్టింగ్లో వచ్చేసి 0.82, సెకండ్ది 0.67, థర్డ్ వన్ 0.55, ఫోర్త్ వన్ 0.45, ఫిఫ్త్ వన్ 0.37. ఇలా చూసుకున్నప్పుడు మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంతా క్లియర్ చేసేసి నార్మల్గా తీసుకుంటే 30,000 × 0.82 ప్లస్ 40,000 × 0.67, అలాగే 60,000 ×
0.55, 30,000 into 0.45, 20,000 into 0.37. ఇప్పుడు ఇదంతా టోటల్ యాడ్ చేసి ఎంత వస్తుంది? 1,05,300 వస్తుంది. ఇప్పుడు ఎన్పివి క్యాలిక్యులేట్ చేసి ఏంటమ్మా, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో 1,05,300 మైనస్ 1,36,000 అంటే ఎంత వస్తుంది? నెగిటివ్. ఎంత వస్తుంది నెగిటివ్? 30,700 నెగిటివ్ వస్తుంది. అంటే ఐఆర్ఆర్ అంటే జీరో అవ్వాలి. పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్ళిందంటే మధ్యలో ఎక్కడో జీరో అయింది. ఎక్కడైందో ఇప్పుడు మనం కనుక్కోవాలి. అసలు రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఎంత? 5కి 22కి డిఫరెన్సెస్ అంటే 17. సో నీకు 17% డిఫరెన్స్ తీసుకున్నాం 5కి 22కి. 17% డిఫరెన్స్ తీసుకున్నందుకు మనకి ఎన్పివిలో ఎంత తేడా వచ్చింది? 20,729 కాస్త 30,700 అయిపోయింది. అంటే టోటల్గా మనకి 51,429 తేడా వచ్చింది. 51,429కి 17% అయితే మనకు కావాల్సింది అంత అక్కర్లేదుగా. +20 కాస్త -20 అయిపోతే చాలు కదా. సో 20,729కి ఎంత కావాలో చూడాలి. అప్పుడు ఏమొస్తుంది? 17 డివైడెడ్ బై 51,429 ఇంటూ 20,729 ఎంత వచ్చింది? 6.85 వచ్చింది. ఈ 6.85ని మనం లీస్ట్ డిస్కౌంటెడ్కి యాడ్ చేయాలి. అంటే ఏంటి? 5 + 6.85 అంటే 11.85%. దిస్ ఈజ్ ద ఐఆర్ఆర్. క్వశ్చన్ నెంబర్ 7కి ఆన్సర్ 11.85%. అంటే at 11.85% దిస్ ప్రాజెక్ట్స్ బికమ్ బ్రేక్ ఈవెన్ ప్రాజెక్ట్. అంటే నువ్వు మినిమం 11.85 సంపాదించాలి. అప్పుడు నీకు నో ప్రాఫిట్ నో లాస్లో ఉంటావు. అంతకన్నా ఎక్కువ సంపాదిస్తే ప్రాఫిట్లో ఉంటావు, తక్కువ సంపాదిస్తే లాస్లో ఉంటావు. అర్థమవుతుందా? సో అట్లా. సో దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 7. మీకు అందుకే ఇక్కడే రాసేసాను. ఒకసారి కావాలంటే క్విక్గా నోట్ డౌన్ చేసేసుకోండి. నోట్ డౌన్ చేసుకున్నారా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి అమ్మా. వెరీ సింపుల్ క్వశ్చన్. సో ఏమన్నారు? ఏ కంపెనీ ప్రపోజెస్ టు ఇన్స్టాల్ ఏ మిషనరీ
ఇన్వాల్వింగ్ ఏ క్యాపిటల్ కాస్ట్ ఆఫ్ 3,60,000. అంటే మిషన్ ఇన్స్టాల్ చేస్తున్నారు 3,60,000. లైఫ్ టైం ఎంత మిషన్ది 5 years అండ్ సాల్వేజ్ వాల్యూ ఆఫ్ ద లైఫ్ ఈజ్ నిల్. అంటే ఇక్కడ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయొచ్చుగా. 3,60,000 డివైడ్ బై 5 years వేసుకుంటే 72,000 per annum. అంటే సంవత్సరానికి 70,000 మనకేమవుతుంది, 72,000 మనకేమవుతుంది డిప్రిషియేషన్ అవుతుంది. దిస్ మిషన్ విల్ ప్రొడ్యూస్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఆఫ్టర్ డిప్రిషియేషన్ ఆఫ్ 68,000 per annum. అంటే డిప్రిషియేషన్ పోగా, డిప్రిషియేషన్ ఖర్చు వెళ్ళిపోగా 68,000 ప్రాఫిట్ వస్తుంది. ఇది అర్థమవుతుందా? అంటే బిఫోర్ డిప్రిషియేషన్ ఎంత, 68 + 72 అంటే 1,40,000 ప్రాఫిట్ సంపాదిస్తుంది ఇది. నెక్స్ట్, ద కంపెనీస్ ట్యాక్స్ రేట్ ఈజ్ 45%. కంపెనీలో ట్యాక్స్ రేట్ ఎంత అంటమ్మా, 45%. ఎన్పివి ఫ్యాక్టర్ ఇచ్చాడు 5 yearsకి, క్యూములేటివ్ ఫ్యాక్టర్ అంటే ఎవ్రీ ఇయర్ సేమ్ క్యాష్ ఇన్ఫ్లో కాబట్టి ఇచ్చాడు. ఐఆర్ఆర్ ఎంతో కనుక్కోమన్నాడు. సింపుల్గా కనుక్కోవచ్చు. ఒకసారి చూడండి, ఆపరేటింగ్ రెవెన్యూ ఎంతమ్మా, 68,000. దిస్ ఈజ్ ఆఫ్టర్ డిప్రిషియేషన్. అంటే బిఫోర్ డిప్రిషియేషన్ 72,000 యాడ్ చేయాలి కదా. 68 + 72 ఎంత, 1,40,000. 1,40,000. ఇప్పుడు ఈ 1,40,000 అనేది ఏంటి, కంపెనీ యొక్క అసలైనటువంటి రెవెన్యూ. అర్థమైందా? ఈ 1,40,000ని బేస్ చేసుకుని, అంటే ఎవ్రీ ఇయర్ ఇంకా సేమ్ కాబట్టి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసి ఆ టోటల్ క్యాష్లో కనుక్కోండి ట్యాక్స్ తీసేసిన తర్వాత. ఈ 1,40,000 మీద 45% ట్యాక్స్ పోద్ది. 1,40,000 మీద 45 పోతే నీకు మిగిలే 55. అర్థమైందా? ఈ ట్యాక్స్ పోయిన తర్వాత నీకు క్యాష్ ఫ్లో ఫైండ్ అవుట్ చేసి మీరు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, ఈ క్యాష్ ఫ్లో డివైడ్ బై ఇన్వెస్ట్మెంట్ వేస్తే ఏ ఫ్యాక్టర్ వస్తుందో అదే డిస్కౌంట్ రేట్. అంటే 3.35 వస్తే 15% డిస్కౌంట్ రేట్, 3.27 వస్తే 16%. ఎట్లా అనమాట. చేయండి చూద్దాం. సింపుల్. ఎక్కువ టైం 2 minutes ఇస్తాను, త్వరగా చేసేయండి, లేదని నేను చేస్తాను ఇప్పుడు. ఓకేనా? మీకు నార్మలీ దీనిలో ఉంటుంది కదమ్మా బుక్స్లో, రిఫర్ చేసుకున్నా కూడా ఐఆర్ఆర్ గురించి. ఇంక ఎక్స్ట్రా దీనిలో టఫ్ చేయాల్సిన మోడల్స్ కూడా ఏమి ఉండవు. సింపుల్. వర్క్ చేస్తారా లేదంటే ఇది వర్క్ చేసుకురండి. రిమైనింగ్ రేపు క్లాస్లో చూద్దాం. ఇంక నెక్స్ట్ ఏముంది, ఎంఐఆర్ఆర్ ఉంది. ఎంఐఆర్ఆర్ అండ్ నెక్స్ట్ అదర్ క్వశ్చన్స్. ఓకే, మీకు అందులో రెగ్యులర్ క్లాసెస్లో కవర్ కానివి మెయిన్ ఫోకస్ చేసి చూద్దాం ఇందులో. ఓకే రైట్, చాలు. రిమైనింగ్ రేపు క్లాస్లో చూద్దాం.